వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ పాస్పోర్టు సేవా కేంద్రాన్ని పరిశీలించిన ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. అధికారులు, సిబ్బంది, దరఖాస్తుదారులతో ముచ్చటించిన నేతలు. నిజామాబాద్ నగర వాసులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిరంతరం శానిటేషన్ పనులు కొనసాగించాలి. నగరంలోని 34వ డివిజన్లో పర్యటించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. బీఆర్ఎస్, బీజేపీలు ఏనాడు రైతు పక్షాన నిలవలేదు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఫైర్. జిల్లాలోని అన్ని సహకార సంఘాల్లో యూరియా నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నాం. నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుపై సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు. తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. సీఎం మంత్రులు అవినీతికి పాల్పడ్డారని ఎంపీ అరవింద్ ఆరోపించడం సరికాదు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి. రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ వెల్లడి. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో టీఆర్ఎస్ అధినేత్రి కవితను అడ్డుకున్న పోలీసులు. బొగ్గుబాయి కార్యక్రమంలో ఉద్రిక్తత. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి. నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీప్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ భవేష్ మిశ్రా. యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలి. మెండోరా మండలంలోని పోచంపాడు చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల రాస్తా రోకో. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చర్చనీయాంశంగా మారిన సెటిల్మెంట్లు. దయనీయంగా మారిన సామాన్యుల పరిస్థితి. ఆమ్యామ్య లేనిదే పనిచేయని పోలీసులు. నిజామాబాద్ పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్ పరిశీలించారు. నిజామాబాద్ పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది, దరఖాస్తుదారులతో మాట్లాడారు. హైదరాబాద్లోని పాస్పోర్ట్ సేవాధికారి స్నేహజ జొన్నలగడ్డతో వివోఐపీ ద్వారా సంభాషించారు. ఎంపీ అరవింద్ మాట్లాడుతూ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు సేవలను వేగవంతం చేసి సులభతరం చేశాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు అవినీతి చేశారని ఆరోపించడం సరికాదని ఎంపీ అరవింద్కు దమ్ము, ధైర్యం ఉంటే ఆధారాలతో నిరూపించాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ, నిన్నటి రోజు ఎంపీ అరవింద్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు అవినీతి చేశారని ఆరోపిస్తున్నారని, నీకు దమ్ము ధైర్యం ఉంటే అవినీతి చేశారని ఆధారాలతో సహా నిరూపించాలని డిమాండ్ చేశారు. ఒక పక్క కేంద్రంలో నీట్ పరీక్ష పేపర్ లీక్తో యువకులు రోడ్లపైకి వచ్చి ఢిల్లీలో ధర్నాలు చేస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయమని డిమాండ్ చేస్తుంటే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలన్నారు. కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు సుమారు 18 సంవత్సరాల క్రితం 2004 నుండి 2014 వరకు క్రూడ్ ఆయిల్ బారెల్ ధర $140 ఉంటే డీజిల్ $55, పెట్రోల్ $65 ఉండేదని, ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధర $100 ఉంటే పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం విపరీతంగా పెంచుతున్నారని, లక్షల కోట్లు పేద ప్రజలపై భారం మోపడం జరిగిందని, ప్రతి ఇంటికి బైకులు ఉన్నాయని, రైతులకు, ట్రాక్టర్లకు డీజిల్ ధరలు పెంచి రైతులను ముంచుతున్నారని, ఎక్కడ కూడా రైతులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నూడా చైర్మన్ కేశవేను, రాష్ట్ర పీసీసీ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, డీసీసీ కోశాధికారి భక్తవత్సలం, డీసీసీ ఉపాధ్యక్షులు రత్నాకర్ గౌడ్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, సేవాదళ అధ్యక్షులు సంతోష్, డీసీసీ కార్యదర్శి గణేష్, కరీముద్దీన్, మోయిన్, మహమ్మద్ వాలీ మరియు తదితరులు పాల్గొన్నారు. నిన్న మన స్థానిక ఎంపీ గారు ఆర్ద్ర పురుగు లెక్క వస్తాడు, 3 నెలలకు ఒకసారి ప్రెస్ మీట్ పెడతాడు. మా ముఖ్యమంత్రి గారి గురించి, మంత్రుల గురించి మాట్లాడండి. నీకేమైనా ధైర్యము, దమ్ముంటే నిరూపించి అవినీతి గురించి, అప్పుడు స్వీకరిస్తారు ప్రజలు. ఎందుకు లేనిపోని కబుర్లు చెప్పి మాట్లాడతావు?
గాలికి గడపారు లేచిపోతాయా? కనబడుతుందా గాలి ఎక్కడ గడపారు లేచిపోయినట్టు? నీకు ధైర్యం ఉంటే నిజంగా నీ దమ్మున్న మొగడు అయితే నిరూపించు అవినీతి గురించి. అప్పుడు మేము అడుగుతాం, ఎందుకు చేస్తున్నాం, మంత్రులు ఎక్కడ చేస్తున్నాం, మేము నిలదీస్తాం. మా కార్యకర్తలు నిలదీస్తారు, ఎవరో కాదు. నీకు దమ్ముంటే నిరూపించు, లేకపోతే ఇటువంటి మాటలు మాట్లాడి మానుకో. అసలు ఎంపీగా 7 సంవత్సరాలు ఉన్నావు, జిల్లాకు నీ పార్లమెంటు పరిధిలో ఏం చేసిన అభివృద్ధి? నగరవాసులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిరంతరం శానిటేషన్ పనులు కొనసాగించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా స్పష్టం చేశారు. నగరంలోని 34వ డివిజన్లో గల మిర్చి కాంపౌండ్, మార్వాడి గల్లీ, ఓల్డ్ రమేష్ టాకీస్ రోడ్డు తదితర కాలనీల్లో ఎమ్మెల్యే ధన్పాల్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నప్పుడు మాత్రమే కాకుండా నిరంతరం డ్రైనేజీ పరిశుభ్రత, మంచినీటి సరఫరా, వీధి దీపాల పనులను పర్యవేక్షించాలని తెలిపారు. అవసరం ఉన్న చోట కల్వర్ట్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. పలు గల్లీల్లో మంచినీటి పైప్లైన్ లీకేజీలు గమనించి వాటిని అరికట్టాలని ఆదేశించారు. ప్రజల నుంచి ఎటువంటి ఫిర్యాదులు అందినా సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలన్నారు. నిత్యం పర్యవేక్షణ చేస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. గాంధీ గంజ్ కమాన్ వద్ద కల్వర్టు పూర్తయిన నేపథ్యంలో తదుపరి చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. సంబంధిత కాంట్రాక్టర్ కల్వర్టు మాత్రమే నిర్మించి వెళ్లిపోయారని అసహనం వ్యక్తం చేశారు. కల్వర్టు ఎత్తుగా నిర్మించినందున రోడ్డుకు సమాంతరంగా చేసి వెళ్లే బాధ్యత వారిది కాదా అని ప్రశ్నించారు. వీలైనంత తొందరగా వాహనాల రాకపోకలకు సౌకర్యం ఉండేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఉమారాణి రమేష్, స్థానిక కార్పొరేటర్ బంటు ప్రీతి ప్రవీణ్, బీజేపీ నాయకులు పవన్ ముందడ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని సహకార సంఘాల్లో యూరియా నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఖరీఫ్ సీజన్ పంటల సాగుకు అవసరమైన మేరకు పూర్తి స్థాయిలో ఎరువుల నిల్వలు జిల్లాకు కేటాయించబడ్డాయని అన్నారు. అన్ని సొసైటీలకు ఎరువులను చేరవేస్తూ ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా రైతులకు పారదర్శకంగా ప్రణాళికాబద్ధంగా పంపిణీ జరిగేలా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నందున ఎక్కడా కూడా ఎరువుల కొరత ఏర్పడకుండా రైతుల అవసరాలకు అనుగుణంగా అన్ని ప్రాంతాలకు యూరియా బస్తాలను కేటాయిస్తున్నామని వివరించారు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్కు సంబంధించి జిల్లాలో 1,39,000 మంది రైతులకు బుకింగ్ యాప్ ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా 3.78 లక్షల బస్తాల యూరియా ఎరువుల పంపిణీ జరిగిందని వెల్లడించారు. ఆన్లైన్ ల్యాబ్ ద్వారా బుకింగ్ చేసుకున్న 24 గంటల్లోపు సంబంధిత సొసైటీ లేదా డీలర్ షాప్ నుండి యూరియా కొనుగోలు చేసుకోవచ్చని సూచించారు. యూరియా ఎరువుల విషయమై రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, జిల్లాలో ఇప్పటికే ఇంకనూ 28,000 మెట్రిక్ టన్నుల స్టాక్ ఉందని కలెక్టర్ భరోసా కల్పించారు. కాగా ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ప్రభుత్వ రాయితీలు పొందేందుకు ఫార్మర్ రిజిస్ట్రీ కీలకం కానుందని సూచించారు. బీఆర్ఎస్ బీజేపీలు ఏనాడు రైతుల పక్షాన నిలబడలేదని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ నగరంలోని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడారు. బారస బీజేపీ ఏనాడు రైతుల పక్షాన లేరని ఎమ్మెల్యే ఆరోపించారు. బారస నాయకులు తెలిపే నిరసన ప్రదర్శనలో రైతులు రాకపోవడంతో మిలిటెంట్ కార్యక్రమాలు చేయాలని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. 28,000 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాలో అందుబాటులో ఉన్నాయని, 39,000 మంది రైతులకు 3.78 లక్షల యూరియా బస్తాల పంపిణీ జరిగిందన్నారు. యూరియా మోతాదులో వాడాలని యాప్ తీసుకొచ్చామని ఎమ్మెల్యే తెలిపారు. మండల స్థాయిలో యాప్ ద్వారా యూరియా అందిస్తామని, యాప్లో తలెత్తే సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. పట్టా పాస్బుక్ లేని వారికి మండల రెవెన్యూ అధికారుల ద్వారా యూరియా అందిస్తామని వివరించారు. యూరియాపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిందని ఎమ్మెల్యే ఆరోపించారు. యాప్తో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదని, రైతుల రూపంలో బీజేపీ బీఆర్ఎస్ నాటకాలు చేస్తున్నారని ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మండిపడ్డారు. ఇంత దుర్మార్గం ఉండడం రాష్ట్రానికి వ్యతిరేకంగా పనిచేస్తారండి. అంటే ఇంత దుర్మార్గం ఉందని చెప్తున్నారు బీజేపీ వాళ్ళు. ఇలా కాంగ్రెస్ మీద మాట్లాడదు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? ఇలా రైతులను రాజు చేసినాం, ఇలా మహిళలను కోటీశ్వరులు చేస్తున్నాం. చూడండి స్కూల్ ఎంత బాగున్నాయి కదా. ఇలా మేము బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాము, లంచ్ ఇస్తున్నాము. ఇంటర్మీడియట్ స్కూల్లో కూడా, కాలేజీలో కూడా లంచ్ పెడతా ఉన్నాము. వాళ్ళకు స్కూళ్ళు డ్రెస్సులు, బూట్లు, న్యూ డ్రెస్సెస్, న్యూ బుక్స్ ఎప్పుడైనా ఫస్ట్ స్కూల్ స్టార్ట్ అయ్యాక వచ్చినాయి. గతం పెట్టాం. ఒకవైపు నాణ్యమైన విద్య ఇవ్వాలా, మన పౌరులు వాళ్ళందరూ చదువుకుంటే బాగుపడతారని ఒకవైపు. ఇంత సిస్టమేటిక్గా తెలంగాణ ముందుకు పోతుంది. #1 తెలంగాణ, రైజింగ్ తెలంగాణ సిలబస్. రోడ్డు ప్రమాద బాధితులను ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జక్రన్పల్లి మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మణ్ మాతృమూర్తిని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పరామర్శించారు. నగరంలోని మనోరమ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సదరు బాధితులను పరామర్శించి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడి చికిత్స అందుతున్న తీరు, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఎమ్మెల్యే వెంట ఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పొలసాని శ్రీనివాస్, బోర్గం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి ఐఆర్ఎఫ్సీపై డ్రామా ప్రారంభించాడని ఆరోపించారు. ఏమీ చేయలేని స్థితిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన అన్నారు. ప్రైవేట్ సంస్థ తెచ్చుకున్న వాణిజ్య రుణాలను కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రైల్వే శాఖ నిధులు ఇస్తుందని రేవంత్ రెడ్డికి ఎవరు చెప్పారో, ఏ ఆర్థిక శాస్త్రంలో చదివాడో తెలియజేయాలని రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. భూసేకరణలో రాష్ట్ర వాటా చూపించే సత్తా లేని అసమర్థ రాష్ట్ర ప్రభుత్వానిదని దుయ్యబట్టారు. ఎన్నికల్లో 100% రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మెట్రో ఫేజ్ 2 కడతామని చెప్పి అబద్ధాల హామీలతో గద్దెనెక్కి ప్రస్తుతం రేవంత్ రెడ్డి చేతులు దులుపుతున్నాడన్నారు. మెట్రో తొలి దశలో మోదీ ప్రభుత్వం నిధులు ఇచ్చిందని, కేసీఆర్ పాపల వల్ల మెట్రో నష్టపోతే దాన్ని బాగు చేయాల్సింది పోయి పక్క రాష్ట్రాల ప్రభుత్వాల మీద పడి సీఎం ఏడుస్తున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాడనడం దిగజారుడు రాజకీయమన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి మోచేతికి బెల్లం పెట్టారన్నారు. రైతులను నానా అవస్థలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెప్పులతో కొట్టే రోజు వచ్చిందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు ఎన్ని నిధులు తెచ్చాడు, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు సమకూర్చిందో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇంతకుముందు ఇక్కడ జనరల్ ఎలక్షన్స్లో 0 రిజల్ట్స్కి పరిమితమైన పార్టీని ఏదో ఒక రకంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ మధ్యన కిషన్ రెడ్డి గారి మీద పడ్డాడు. చెప్పండి రేవంత్ రెడ్డి, నీతో ఏది కాదని చెప్పండి. ఏది కాదు నీతో? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ దొరకదు, బ్యాంకులలో పోతే, ఢిల్లీకి పోతే చెప్పులు దొంగ అనుకుంటారు నిన్ను. మరి ఎందుకు ముఖ్యమంత్రి పదవి నీకు? నీతో నీ కాలేకపోతే, నీకు ఆ సత్తా లేకపోతే పదవి దిగు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు కామన్ డైట్ మెనూను అనుసరిస్తూ విద్యార్థులకు నాణ్యతతో, పరిశుభ్రతతో కూడిన పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. డెచ్పల్లి మండలం సుద్దపల్లిలోని సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను కలెక్టర్ మంగళవారం సందర్శించారు. సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేశారు. కిచెన్, డార్మెటరీ, డైనింగ్ హాళ్లను పరిశీలించి సదుపాయాలను గమనించారు. పుస్తకాలు, నోట్బుక్లు పూర్తి స్థాయిలో వచ్చాయా అని ఆరా తీశారు. బాలికల కోసం వండిన అన్నం, పప్పు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా పరిసరాలతో పాటు కిచెన్, డైనింగ్ హాళ్లను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. బాలికల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, తల్లిదండ్రులు, సంరక్షకులు వస్తేనే వారితో పంపాలని సూచించారు. ఎక్కువ రోజుల పాటు పాఠశాలకు హాజరు కాని విద్యార్థినుల పట్ల ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, వారు ఎందుకు పాఠశాలకు రావడం లేదనే విషయాన్ని ఆరా తీయాలన్నారు. చక్కగా చదువుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ స్వప్న, పాఠశాల సిబ్బంది ఉన్నారు. రైతులకు ఎరువుల ధర 40% పైగా కేంద్ర ప్రభుత్వం పెంచినా తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఎందుకు సమాధానం చెప్పడం లేదని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో ఎరువుల ధరలను విపరీతంగా పెంచారని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిసాన్ ఖేత్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణలో బీజేపీ పార్టీకి చెందిన 8 మంది ఎంపీలు ఉన్నారని, అందులో 2 కేంద్ర మంత్రులుగా ఉన్న ఎరువుల ధరలు పెంచిన విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. 24x32x16 ఎరువుల బస్తా ధర 1470 రూపాయలు ఉండగా ఏకంగా 980 రూపాయలు పెంచి 2450 రూపాయలు చేశారని అన్వేష్ రెడ్డి ఆరోపించారు. అలాగే 20x20 ఎరువుల బస్తా ధర 1350 రూపాయలు ఉండగా 800 రూపాయలు పెంచి 2150 చేశారని మండిపడ్డారు. ధరలు ఎందుకు పెంచిర్రో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి 8 మంది ఎంపీలు సమానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అడ్డగోలుగా అంటే దాదాపు బారాపతి సోలా 980 రూపాయలు పెంచిర్రు. అంటే 1470 రూపాయలు ఉన్నటువంటి బారాపతి సోలా 2450 రూపాయలకు పెంచిర్రు. అట్లానే బీస్ కూడా 1350 ఉంటే 2150 రూపాయలు పెంచి, అంటే 800 రూపాయలు ఒక బస్తాపై 800 రూపాయలు పెంచిర్రు. అట్లనే మిగిలిన దాంట్లో కూడా దాదాపు అన్ని ఎరువుల మీద అడ్డగోలుగా రేట్లు పెంచిండ్రు. దీని మీద మొదలుగా బీజేపీ వాళ్ళు సమాధానం చెప్పాలని మేము. ప్రజా కళ్యాణం కోసం ప్రతి 3 నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలత్ అనే మహాకార్యం నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి జీవీఎన్ భారతలక్ష్మి తెలిపారు.
నిజామాబాద్ బార్ అసోసియేషన్లో న్యాయవాదుల సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతలక్ష్మి తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజు నిత్య కళ్యాణం నిర్వహిస్తూ పచ్చతోరణంలాగా ఉంచినట్లు న్యాయ వ్యవస్థలో కూడా ప్రజా కళ్యాణం కోసం 3 నెలలకోమారు జాతీయ లోక్ అదాలత్ అనే మహాకార్యం నిర్వహిస్తామని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్పర్సన్ జీవీఎన్ భారతలక్ష్మి తెలిపారు. జూన్ 20న జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లా కోర్టు సముదాయంలోని బార్ సమావేశపు హాల్ నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు నీలకంఠరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె తన సహచర అదనపు జిల్లా జడ్జీలు హరీష్, సుగాలి నారాయణ, దుర్గాప్రసాద్, వరుధీనులతో కలిసి న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగించారు. స్వామివారి నిత్య కళ్యాణం మానవాళి శ్రేయస్సు కోసం, అనుగ్రహం కోసం నిర్వహించినట్లు జాతీయ లోక్ అదాలత్ కూడా మానవ కళ్యాణం కోసమేనని ఆమె వివరించారు. మానవ కళ్యాణం అంటే మానవ శ్రేయస్సు కోరే శుభ కార్యక్రమమేనని జాతీయ లోక్ అదాలత్ అని ఆమె అభివర్ణించారు. మానవ కళ్యాణం అంటే మానవ శ్రేయస్సు కోరే శుభ కార్యక్రమమే జాతీయ లోక్ అదాలత్ అని ఆమె అభివర్ణించారు. మామిడికాయలు కాయలుగా ఉన్నప్పుడు తెంపి పక్వానికి ఉంచి పండ్లుగా మలిచినట్లు న్యాయస్థానాల్లోని న్యాయ వివాదాలను విచారణ దశలో ఉండగానే ముందస్తుగా లోక్ అదాలత్లలో రాజీ పద్ధతిని పరిష్కరించుకోవడం వలన ఆ తీయదనపు తీపి గుర్తులు చిరకాలం గుర్తుండిపోతాయని న్యాయవాదుల హర్షధ్వానాల మధ్య తెలిపారు. బార్ అధ్యక్షుడు నీలకంఠరావు మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ నాల్సాతో కలిసి నడవడమే న్యాయవాదులుగా నేర్చుకున్న పాఠమని, జాతీయ లోక్ అదాలత్ వైపు నడకను కొనసాగిస్తామని తెలిపారు. సీనియర్ న్యాయవాదులు రఘువీర్ భూపాల్, చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ మోటారు రోడ్డు ప్రమాద నష్టపరిహార దావాలలో, భూ నష్టపరిహార దావాల్లో బీమా కంపెనీల నుండి, ప్రభుత్వ యంత్రాంగం నుండి ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. సమావేశంలో జూనియర్ సివిల్ జడ్జిలు చైతన్య అంగరి, వడ్డి హరికుమార్, పాముజుల శ్రీనివాసరావు, కీర్తిరాజ్, బార్ ప్రధాన కార్యదర్శి నల్ల సుభాష్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఆవుల నారాయణరావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్పల్లి రాజేశ్వర్ రెడ్డి, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ నరసింహారెడ్డి, దయాకర్ గౌడ్, సీనియర్ న్యాయవాదులు కృపాకర్ రెడ్డి, జక్కుల వెంకటేశ్వర్, భాస్కర్, పరుచూరి శ్రీధర్, మధుసూదన్ రావు, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్ తదితరులు పాల్గొన్నారు. వర్చువల్ మీటింగ్ జరిగింది. ఆల్ చైర్మన్స్ ఆఫ్ DLSS విత్ శ్యామ్ కోషి గారు, చైర్మన్ ఆఫ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, విత్ DGP అండ్ ఆల్ DGPs ఫ్రమ్ ఆల్ డిపార్ట్మెంట్స్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ సాంశివన్ రెడ్డి గారు కూడా అందులో పార్టిసిపేట్ చేశారు. అందులో క్లియర్గా ఏం చెప్పారంటే, the police has given assurance that they will cooperate to the maximum extent. అందులో డౌట్ లేదు. తర్వాత DOP గారు సాంశివన్ రెడ్డి గారు ఏం చేశారంటే, ఆల్రెడీ దే హావ్ గివెన్ ఆల్ నెసెసరీ ఇన్స్ట్రక్షన్స్ టు యూరియా యాప్ను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీలు చేపడుతున్న ఆందోళనలు ప్రయోజనాల కోసం కాకుండా రాజకీయ లబ్ధి కోసమేనని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. నందిపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మంద మహిపాల్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రైతుల పేరుతో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో రాజకీయ నాయకులే ముందుండడం ఆశ్చర్యకరమని పేర్కొన్న బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు రైతుల సమస్యలను పూర్తిగా పరిష్కరించడంలో విఫలమై వారు ఇప్పుడు రైతుల పట్ల ప్రేమ చూపించడం విడ్డూరంగా ఉందన్నారు. రైతు రుణమాఫీ, ఎరువుల సరఫరా, మార్కెట్ సమస్యలపై గత ప్రభుత్వాల వైఫల్యాలను గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని పాలన సాగిస్తుందని తెలిపారు. రైతు భరోసా, 2 లక్షల రూపాయల రుణమాఫీ, పంట బీమా, ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయల బోనస్, భూభారతి వంటి పథకాల ద్వారా రైతులకు భరోసా కల్పిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా PACS చైర్మన్ మీసాల సుదర్శన్ మాట్లాడుతూ రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం 50 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు మాత్రమే అంగీకరించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతులు నష్టపోకుండా సుమారు యాసంగి, రబీ సీజన్లో 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు, ప్రతి గింజకు గిట్టుబాటు కల్పించిందని గుర్తు చేశారు. రైతులు నిరాశ చెందకుండా అన్ని విధాలుగా అండగా నిలిచిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఈ సమావేశంలో PACS చైర్మన్ మీసాల సుదర్శన్, పిప్పర సాయరెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు ఎర్రం లింగం, పెంట ఇంద్రుడు, మీసాల లక్ష్మీనారాయణ, చిన్నయ్య, దమ్మాయి శ్రీను, కాంతం చిన్నయ్య, బైండ్ల ప్రశాంత్, ఎడ్డిగారి నిఖిల్, గాదశ్రీను, మల్కా గంగారెడ్డి, నసీర్, మన్నేసాగర్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో పలుచోట్ల DTO రమేష్ రాథోడ్ ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూల్ బస్సుల తనిఖీలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 854 స్కూల్ బస్సులు ఉంటే ఇప్పటికే 695కు పైగా బస్సులు ఫిట్నెస్ టెస్టులు నిర్వహించుకున్నాయని తెలిపారు. ఇంకా 160కి పైగా బస్సులు లైఫ్ ముగిసి ఉంటుందని, అయినప్పటికీ ఫిట్నెస్ ఉన్న బస్సులను మాత్రమే నడపాలని, డ్రైవర్లు సైతం అనుభవజ్ఞులను నియమించుకోవాలని ఆయన సూచించారు. స్కూలు రీఓపెనింగ్ సందర్భంగా నిన్నటి నుంచి మేము స్కూల్ బస్సులు మరియు స్కూల్ను తరలించే పిల్లలను తరలించే ఆటోల మీద తనిఖీలు నిర్వహిస్తున్నాము. ఇది మా ప్రభుత్వ ఉన్నత అధికారుల అనుసారంగా మేము చెకింగ్ చేస్తున్నాము. అయితే వెహికల్కు సంబంధించింది ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయో, అది ఫిట్నెస్ కావచ్చు, పర్మిట్ కావచ్చు, లైసెన్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, అన్నీ ఉన్నాయో లేవో ఒకటి పర్ఫెక్ట్గా చూస్తున్నాము.
అలాగే బండికి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందా లేదనేది కూడా క్లియర్గా చూస్తున్నాము. ఇందాక డ్రైవర్లకు కూడా అడిగాము, అసలు బాబు మీరు ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎట్లా వాడతారని అంటే వాళ్ళకు కూడా అవగాహన ఉంటే వాళ్ళు కూడా డెమో కూడా చేసి చూపించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని ఇరిగేషన్ డీఈ కె భూమన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఇరిగేషన్ డీఈగా బాధ్యతలు స్వీకరించిన కె భూమన్న మంగళవారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను తన క్యాంపు కార్యాలయంలో కలిసి పుష్పగుచ్చం అందజేసి పరిచయం చేసుకున్నారు. అనంతరం నియోజకవర్గ పరిధిలోని పలు అంశాలపై చర్చించారు. ప్రజలకు అసౌకర్యాలు లేకుండా విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. డిష్పల్లి మండలం మెంట్రాజ్పల్లి పిఎస్సిఎస్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన నవీన్ కుమార్ మంగళవారం రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి సాల్వాతో సత్కరించారు. చైర్మన్గా బాధ్యతలు అప్పగించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు అందుబాటులో ఉంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పొలసాని శ్రీనివాస్, అంబర్ సింగ్, స్థానిక సర్పంచ్ ప్రవళిక వినోద్, శ్రీనివాస్ రెడ్డి తదితరులున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెటిల్మెంట్లకు అడ్డాగా మారిన పోలీస్ స్టేషన్ల పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసుల తీరు చర్చనీయాంశంగా మారింది. ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో ఒక్కో రకంగా సెటిల్మెంట్లు కొనసాగుతున్నాయి. డబ్బులు ఇస్తే ఓ రకంగా ట్రీట్మెంట్, డబ్బులు ఇవ్వకుంటే మరో రకంగా ట్రీట్మెంట్ ఉంటుందని తెలుస్తోంది. కేసుల విషయంలో బాధితులకు న్యాయం జరుగుతుందని పోలీస్ స్టేషన్లలో ఎస్ఐని సంప్రదించి రాతపూర్వకంగా దరఖాస్తు ఇస్తారు. అనంతరం ఆ ఎస్హెచ్ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేసి సరియైనదేని తేలితే కేసు నమోదు చేస్తారు. కానీ అలా విచారణ చేయకుండానే ఎదుటి వ్యక్తి ఫిర్యాదుదారుని కంటే ధనవంతుడా, బలవంతుడా ముందుగానే చూసుకొని ఆ ఎస్హెచ్ఓ పసిగట్టేస్తారు. ఫిర్యాదుదారుడు ఇచ్చిన కంప్లైంట్పై చర్యలు తీసుకోకుండా ఎదుటి వ్యక్తి వద్ద తనకు కావాల్సినంత దండుకొని వారికే అండగా నిలబడడం పోలీసులకు అలవాటుగా మారింది. తీరా ఫిర్యాదుదారుడికే ధమ్కీ ఇచ్చి ఫిర్యాదు వాపసు తీసుకోవాలని లేదంటే కాంప్రమైజ్ కావాలని ఒత్తిడి తీసుకురావడం పోలీసుల నైజం. ఫిర్యాదుదారునికి ధనబలంతో పాటు రాజకీయ నాయకుల అండ లేదా ఎవరైనా ఉన్నతాధికారుల అండ ఉంటే తప్ప పోలీస్ స్టేషన్లలో బాధితునికి న్యాయం జరుగుతుందనేది ఉట్టిమాటే. సామాన్యుడి పరిస్థితి ఒక పక్క న్యాయం జరగకుండా మరో పక్క అతని పక్కన ఎవరూ అండగా ఉండకపోవడంతో పోలీస్ స్టేషన్లలో సామాన్యుల పరిస్థితి దయనీయంగా తయారైందని బాధితులు లబోదిబోమంటున్నారు. ఎడపల్లి మండలం ఎంఎస్సి ఫారం గ్రామ శివార్లో ఉన్న 18 ఎకరాల వ్యవసాయ భూమిని కొందరు అక్రమంగా ఫోర్జరీ సంతకాలతో పట్టాలు పొందారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎడపల్లి సర్పంచ్ కందగట్ల రామచందర్ డిమాండ్ చేశారు. మంగళవారం ఈ మేరకు తహసీల్దార్ దత్తాత్రేయకి వినతి పత్రం అందజేశారు. సదరు పట్టాదారులు ముంబైలో ఉన్నారని, వారి భూమిని కొందరు అక్రమంగా పట్టా చేసుకున్నట్లు ఆరోపించారు. 18 ఎకరాల భూమిని తాము కొనుగోలు చేసినట్లు సృష్టించారని ఆరోపించారు. సదరు వ్యక్తి నేటి వరకు కౌలు డబ్బులను చెల్లిస్తూనే చేసినట్లు డ్రామా ఆడుతున్నట్లు తెలిపారు. ఇందులో రెవెన్యూ అధికారులు, స్థానిక కాంగ్రెస్ నాయకుల పాత్ర ఉందని ఆరోపించారు. దీనిపై తాము సమగ్ర విచారణకు రాష్ట్ర రెవెన్యూ మంత్రి, విజిలెన్స్ కమిటీ, పోలీసు విచారణ కోరుతున్నట్లు డిమాండ్ చేశారు. ఇందులో నాయకులు మల్లెపూల శ్రీనివాస్, లక్ష్మణ్ గౌడ్ తదితరులున్నారు. లింగంపేట మండలం షట్పల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన కామారెడ్డి జిల్లా కలెక్టర్ IIIT బాసర్లో సీటు సాధించిన నిరుపేద విద్యార్థిని డి నిఖితను అభినందించారు. విద్యార్థిని ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆమె విద్యాభ్యాసానికి తోడ్పాటుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని అధికారులను కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆదేశించారు. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడం సమాజ బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ప్రతిభకు అడ్డంకి కాకూడదని, అర్హులైన విద్యార్థులకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రజాప్రతినిధులు సందర్శించి సమస్యలను పరిష్కరించాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలో శంకర్ భవన్ ప్రభుత్వ పాఠశాల గేట్ వద్ద పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బ్రేక్ఫాస్ట్ అండ్ మిల్క్ పథకాన్ని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయాలని, ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టాయిలెట్స్ లేవని, వర్షాకాలం వర్షంలో కొన్ని క్లాస్ రూమ్స్ ఉరుస్తాయని, వాటి స్థానంలో నూతన రూమ్లను ఏర్పాటు చేయాలని, సకాలంలో విద్యార్థులకు యూనిఫామ్లు ఇవ్వాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల సమస్యల వలయంలో ఉన్నాయి కావున ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలను సందర్శించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నగర అధ్యక్షులు సిర్రం పవన్ కుమార్, నాయకులు శ్రీకర్, భవానీ, దత్తు, వంశీ, చరణ్, శ్రీజ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని రీజనల్ సెక్రటరీ పోషెట్టి డిమాండ్ చేశారు.
నిజామాబాద్ బస్టాండ్ వద్ద ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. రీజనల్ సెక్రటరీ పోషెట్టి మాట్లాడుతూ ఏప్రిల్ నెల 23, 24, 25 తేదీల్లో జరిగిన సమ్మె నేపథ్యంలో వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించి సమ్మెను విరమింపచేసినందుకు తమరికి ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. 2013 పీఆర్సీ యాజమాన్య కాంట్రిబ్యూషన్ బకాయిలను బర్కత్పుర పీఎఫ్ ఆఫీసులో చెల్లిస్తే ఉద్యోగుల పీఎఫ్ పెన్షన్ పెరగడానికి వీలవుతుంది కావున ఇందుకు సహకరించాలని కోరారు. సూపర్ లగ్జరీ సర్వీస్లో విశ్రాంత ఉద్యోగి మరియు అతని సతీమణికి ఉచిత ప్రయాణం చేయటకు అనుమతించాలని కోరారు. ఈ ధర్నాలో పెద్ద సంఖ్యలో రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా తన నూతన ఫ్రెంచ్ డోర్ సైడ్ టు సైడ్ రిఫ్రిజిరేటర్ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. నిజామాబాద్లోని ఆర్ఆర్ అసోసియేట్స్ షోరూంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎల్జీ వరంగల్ బ్రాంచ్ మేనేజర్ శ్రీధర్, ఆర్ఆర్ అసోసియేట్స్ అధినేత రామారావు, మేనేజర్ మహేష్ యాదవ్ కలిసి ఈ ఉత్పత్తిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 33 అంగుళాల వెడల్పుతో ఏఐ ఆధారిత సాంకేతికతతో రూపొందించిన ఈ ఫ్రెంచ్ డోర్ రిఫ్రిజిరేటర్ భారతీయ మార్కెట్లో ప్రత్యేకతను సంతరించుకుందని తెలిపారు. ప్లంబింగ్ కనెక్షన్ అవసరం లేకుండానే ఐస్ తయారీ సదుపాయం ఇందులో అందుబాటులో ఉందన్నారు. 574 లీటర్ల నుంచి 610 లీటర్ల వరకు వివిధ సామర్థ్యాల్లో లభించే ఈ రిఫ్రిజిరేటర్లో ఆహార పదార్థాల తాజాదనం, పరిశుభ్రతను కాపాడేందుకు ఆధునిక ఫీచర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వినియోగదారుల అలవాట్లను గుర్తించి కూలింగ్ను స్వయం చాలకంగా సర్దుబాటు చేసే స్మార్ట్ లెర్నర్, వేగవంతమైన శీతలీకరణ కోసం ఎక్స్ప్రెస్ ఫ్రీజ్, ఏఐ థింక్ యూ, వైఫై కనెక్టివిటీ వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఫ్రెంచ్ డోర్ రిఫ్రిజిరేటర్ ధరలు డిస్కౌంట్ అనంతరం 90,000 రూపాయల నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించారు. అదేవిధంగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సైడ్ బై సైడ్ డోర్ రిఫ్రిజిరేటర్ల పోర్ట్ఫోలియోను కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు శ్రీధర్ తెలిపారు. వీటి సామర్థ్యం 790 లీటర్ల వరకు ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఎల్జీ ఏరియా మేనేజర్ కృష్ణ, మార్కెటింగ్ మేనేజర్ కిరణ్ కుమార్, మార్కెటింగ్ బృందం సభ్యులు, ఆర్ఆర్ అసోసియేట్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది సమిష్టి కృషి ఫలితంగా కామారెడ్డి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రథమ స్థానంలో నిలిచిందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి జిల్లాలో విశేష స్పందన లభించిందని, ప్రతి శాఖ అధికారి, ఉద్యోగి అంకిత భావంతో పనిచేయడం వల్ల ఈ ఘనత సాధ్యమైందని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. జిల్లాకు వచ్చిన ఈ గుర్తింపు గర్వకారణమని పేర్కొన్నారు. ఇంకా మన జిల్లా అగ్రస్థానాన్ని కొనసాగించేందుకు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సభ్యత్వ నమోదు గడువును జూలై 31 వరకు పొడిగించిన పెండింగ్లో ఉన్న నమోదులను పూర్తి చేసి జిల్లాను మరింత ముందంజలో నిలపాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ప్రాణదానం చేయడమేనని, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. రక్తానికి ప్రత్యామ్నాయం లేదని, అవసరమైన సమయంలో రక్త నిల్వలు అందుబాటులో ఉండేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు. రక్తదానం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవని, ఇది సురక్షితమైన మానవతా దృక్పథంతో కూడిన సేవ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భరోసా సెంటర్ ఆధ్వర్యంలో ఇతర శాఖలతో అదనపు డీసీపీ సమన్వయ సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో మహిళలు, చిన్నారుల రక్షణ, సంక్షేమం మరియు బాధితులకు సత్వర సహాయం అందించేందుకు నేడు నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మొదటిసారి భరోసా సెంటర్, న్యాయశాఖ, చైల్డ్ వెల్ఫేర్, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ కార్యక్రమం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో మహిళలు, చిన్నారుల రక్షణ, సంక్షేమం, బాధితులకు సత్వర సహాయం. ఈ సమావేశంలో మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలకు సంబంధించిన కేసుల దర్యాప్తు, బాధితులకు అందించాల్సిన న్యాయ సహాయం, వైద్య సేవలు, కౌన్సిలింగ్, పునరావాస చర్యలు, కేసుల విచారణలో అనుసరించాల్సిన విధి విధానాలు మరియు శాఖల మధ్య సమాచార మార్పిడి వంటి అంశాలపై సవివరంగా చర్చించారు. బాధితులకు ఒకే వేదికపై అన్ని సేవలు అందేలా భరోసా సెంటర్ ద్వారా చేపడుతున్న చర్యలను సమీక్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ అదనపు డీసీపీ ఎన్ శుభం ప్రకాష్ మాట్లాడుతూ మహిళలు, చిన్నారులు భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బాధితులు మానసికంగా, శారీరకంగా, సామాజికంగా కోలుకునేందుకు అన్ని శాఖలు పరస్పర సహకారంతో పనిచేయాలని సూచించారు. ప్రతి కేసును సున్నితంగా పరిశీలిస్తూ బాధితులకు సకాలంలో న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఏసీపీ ప్రకాష్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, సిసిఆర్బీసీఐ పాండేరావు, ఎస్ఐ వరప్రసాద్ రెడ్డి, ఫోక్సో కోర్ట్ ఇన్ఛార్జ్ పీపీజీ నరసింహారెడ్డి, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదర్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ శోభారాణి, జిల్లా ప్రొఫెషనల్ ఆఫీసర్ పవన్ కళ్యాణ్, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ జ్యోత్స్న, డాక్టర్ వెంకటేష్, సర్వే లైన్ ఇన్ఛార్జ్ డీసీపీఓ చైతన్య, భరోసా సెంటర్ ఇన్ఛార్జ్ మహిళా ఎస్ఐ పుష్పవతి తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీ మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ భవేష్ మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో గల మందుల గది, ఇంజెక్షన్ గది, ఓపీ విభాగం, ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ విభాగాలు, పలు వార్డులు పరిశీలించారు. ఆసుపత్రికి సంబంధించిన మందులు, ఓపీ తదితర రిజిస్టర్లను తనిఖీ చేశారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని తెలిపారు. అనంతరం కేజీబీవీ వసతి గృహాన్ని పరిశీలించారు. అధికారులు, ఉపాధ్యాయులతో మాట్లాడుతూ వసతి గృహంలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారో లేదో అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు శాతం పెంచాలన్నారు. ప్రతిరోజు విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని మెనూ ప్రకారం అందించాలని తెలిపారు. విద్యార్థులకు పుస్తకాలు, దుప్పట్లను పంపిణీ చేశారు. మోతక్పల్లి గ్రామం సుద్దవాగులో ఇసుక రీచ్ను పరిశీలించారు. ఈ తనిఖీల్లో డీఈఓ భోజన, తహసీల్దార్లు శ్రీకాంత్, ఎంపీడీఓ పుష్పలత, ఆసుపత్రి వైద్యాధికారి ప్రమోద్ చంద్రారెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ రక్షణ సేన అధినేత కవిత తలపెట్టిన భూగర్భ గని వద్ద బొగ్గుబాయి కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని RK7 గని ఆవరణలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కవిత, టీఆర్ఎస్ శ్రేణులు, కార్మిక సంఘం నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. గేట్లను తోసుకొని కవిత, పార్టీ శ్రేణులు గని ఆవరణలోకి దూసుకెళ్లారు. బొగ్గుబాయి కార్యక్రమంలో తమను అడుగడుగున సింగరేణి యాజమాన్యం అడ్డుకుంటుందని, కార్మికులతో కలిసి గేట్ మీటింగ్ పెట్టుకునే హక్కు తమకుందని ఈ సందర్భంగా కవిత అన్నారు. సింగరేణి యాజమాన్యం కార్మికులకు కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించకుండా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుందని ఆరోపించారు. అడవిలో అన్నలు లేరని, సింగరేణి యాజమాన్యం కార్మికులను వేధిస్తుందన్నారు. అన్నలు తమ పార్టీలో కూడా ఉన్నారన్నారు. కార్మికులకు ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, అవసరమైతే న్యాయపరంగా ముందుకు వెళ్తామని హెచ్చరించారు. మెండోరా మండలం పోచంపాడ్ ఎక్స్ రోడ్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. యూరియా యాప్ ఎత్తివేయాలని, యూరియా పాత పద్ధతిలోనే నేరుగా సొసైటీలకు పంపించాలని రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రాస్తా రోకో నిర్వహించారు. యాప్ ద్వారా స్మార్ట్ ఫోన్ లేని మహిళలు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారని, తక్షణమే యాప్ను ఎత్తివేసి పాత పద్ధతిలోనే అందిస్తే సొసైటీల ద్వారా యూరియాను డబ్బులు కట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. యూరియా యాప్ ఎత్తివేయకుంటే పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తా రోకోలు నిర్వహిస్తామని డిమాండ్ చేశారు. బోధన్ మండలం ఏరాజ్పల్లి గ్రామంలో డ్రైనేజీ నిర్మాణ పనులను సర్పంచ్ దేవిదాస్ గౌడ్ ప్రారంభించారు. ఏరాజ్పల్లి గ్రామంలోని ప్రతి వార్డు, ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. గ్రామ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు రజనీకాంత్ రెడ్డి, ఉప సర్పంచ్ పవన్ రెడ్డి, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్ర శివార్లోని చిట్టపూర్ పాత రోడ్డు పరిసర ప్రాంతంలోని వ్యవసాయ మోటార్లు, విద్యుత్ తీగలను దొంగలు కత్తిరించుకొని పోయారు. మంగళవారం ఉదయం తమ పొలాలకు నీరు పారించడానికి వెళ్లిన రైతులు కరెంటు వైర్లు లేకపోవడంతో లబోదిబోమంటున్నారు. సుమారు 50 మోటార్లకు చెందిన వైర్లు ఎత్తుకుపోయారని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండే తరుణంలో వైర్లు చోరీకి గురి కావడం బాధాకరమన్నారు. జాతీయ రహదారికి సమీపంలో ఉండే వ్యవసాయ మోటార్లకే రక్షణ కరువైందన్నారు. ఏటీఎంల వద్ద కొత్త వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని బాల్కొండ ఎస్ఐ శైలేందర్ తెలిపారు. బాల్కొండ మండల కేంద్రంతో పాటు కిసాన్ నగర్, వన్నెల్ గ్రామాల్లో ఉన్న అన్ని ఏటీఎంల భద్రతా ఏర్పాట్లపై ఆయన పరిశీలించారు. ఖాతాదారులు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంటూ ముద్రించిన గోడ ప్రతులను ఎస్సీ ఆవిష్కరించారు. హెడ్ కానిస్టేబుల్ భాస్కర్, పోలీస్ సిబ్బంది ఆయన వెంట ఉన్నారు. సిరికొండలో యూరియా కొరతపై బీఆర్ఎస్ నాయకులు మహాధర్నా నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ రూరల్ ఇన్ఛార్జ్ బాజిరెడ్డి జగన్ బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులను నిరసిస్తూ మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి జగన్మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ మరియు కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు యూరియా యాప్ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు నిరసిస్తూ ధర్నా నిర్వహించడం జరిగిందని, ఈ ధర్నా రైతులు యూరియా యాప్ ద్వారా ఎదుర్కొంటున్న సమస్యలపైన కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక చట్టాలను ఎండగట్టడానికి నిర్వహించడం జరిగిందన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక చర్యలను, మండల కేంద్రాలను ఎంపిక చేసి ప్రజలకు అర్థమయ్యేలా ప్రతి చర్యను ఎండగడతామన్నారు. అలాగే కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇంద్రమ్మ గృహాల పేరు మీద ఇసుక దందా చేస్తున్నారని, కాంగ్రెస్ కార్యకర్తలు చేస్తున్న ప్రతి చర్యను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో నారాబోయిన శ్రీనివాస్, దువ్వూరి సంతోష్ రెడ్డి, గంగారెడ్డి, భూషణ్ రెడ్డి, అన్సర్, సాయి చరణ్, రాజారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో అంగన్వాడీ భవన నిర్మాణానికి మంగళవారం భూమి పూజ చేశారు. ఉపాధి హామీ నిధులు 12 లక్షల రూపాయల నిధులు మంజూరు కావడంతో పనులను ప్రారంభించారు. ఇక్కడ ఉన్న పాత భవనం శిథిల దశకు చేరడంతో కొత్త భవనాన్ని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మంజూరు చేశారు. దీని పనులను బోధన్ సిడిపిఓ సౌందర్య, గ్రామ సర్పంచ్ సత్యం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో పర్యవేక్షకురాలు సావిత్రి, మాజీ సర్పంచ్ శ్రీధర్, గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు, గ్రామ సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు. సాటపూర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను సర్పంచ్ లక్కవార్ సుహాసిని నితిన్ పంపిణీ చేశారు.
రెంజల్ మండలంలోని సాటపూర్ ప్రాథమిక పాఠశాల తిరిగి పునఃప్రారంభం కావడంతో విద్యార్థులకు సర్పంచ్ లచ్చవర్ సుహాసిని నితిన్ సమక్షంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా కృషి చేయాలని ఆమె సూచించారు. ప్రభుత్వ పాఠశాలలకు నాణ్యమైన మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం పూట టిఫిన్ సౌకర్యం కూడా ప్రభుత్వ పాఠశాలలో అందించడం జరుగుతుందన్నారు. అలాగే ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మంచి నాణ్యమైన విద్యను అందించాలని ఆమె సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ మరియు స్కూల్ డ్రెస్లను అందించడం జరుగుతుందన్నారు. కావున ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవి, పిఆర్టీయు మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, పరశురాం, గంగారం, పద్మలత, సంధ్యాశ్రీ, విజయ, గ్రామస్తులు పాల్గొన్నారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. వేసవి సెలవులు ముగిసిన తర్వాత పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో ఈరోజు వేల్పూర్ మండలం మోతే ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు వినూత్నంగా పాఠశాలకు స్వాగతం పలికారు. ఈ స్వాగత కార్యక్రమంలో సర్పంచ్ టుల్ల రమేష్ రెడ్డి, ఉప సర్పంచ్ పరంజ్యోతి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నూతన టెక్స్ట్ బుక్స్ సర్పంచ్ టుల్ల రమేష్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ పాస్పోర్టు సేవా కేంద్రాన్ని పరిశీలించిన ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. అధికారులు, సిబ్బంది, దరఖాస్తుదారులతో ముచ్చటించిన నేతలు. నిజామాబాద్ నగర వాసులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిరంతరం శానిటేషన్ పనులు కొనసాగించాలి. నగరంలోని 34వ డివిజన్లో పర్యటించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. బీఆర్ఎస్, బీజేపీలు ఏనాడు రైతు పక్షాన నిలవలేదు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఫైర్. జిల్లాలోని అన్ని సహకార సంఘాల్లో యూరియా నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నాం. నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుపై సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు. తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. సీఎం మంత్రులు అవినీతికి పాల్పడ్డారని ఎంపీ అరవింద్ ఆరోపించడం సరికాదు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి. రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ వెల్లడి. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో టీఆర్ఎస్ అధినేత్రి కవితను అడ్డుకున్న పోలీసులు. బొగ్గుబాయి కార్యక్రమంలో ఉద్రిక్తత. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి. నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీప్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ భవేష్ మిశ్రా. యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలి. మెండోరా మండలంలోని పోచంపాడు చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల రాస్తా రోకో. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చర్చనీయాంశంగా మారిన సెటిల్మెంట్లు. దయనీయంగా మారిన సామాన్యుల పరిస్థితి. ఆమ్యామ్య లేనిదే పనిచేయని పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.